జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. ఏదైతే మనం హైదరాబాద్ గణేష్ కర్రపూజకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. కర్రపూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, నా కొత్త ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మన హైదరాబాద్ గణేశుడు. ఈరోజు అయితే నిర్జల ఏకాదశి. ప్రతిసారి నిర్జల ఏకాదశి రోజు అయితే కర్ర పూజ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈసారి అయితే కర్ర పూజ 5 o'clock అన్నారు కానీ 3:30కి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజు అయితే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈసారి అయితే 69 feet వినాయకుడు అంట ఫ్రెండ్స్. అందరైతే దర్శనం చేసుకొని కర్ర పూజ అయితే అయింది ఫ్రెండ్స్. కానీ పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడాను ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని మా కోరిక, మా ప్రార్థన. ఇప్పుడు వీణామాధవి గారు డీసీపీ సెంట్రల్ జోన్ వారికి షాలుతో సత్కరించాలి. రాజు యాదవ్ గారు అడిషనల్ డీసీపీ ఆనంద్ గారికి, ఏసీపీ సార్కి మహేందర్ బాబు గారు, ఖైరతాబాద్ ఇన్స్పెక్టర్ గారికి, మరి అట్లా అదేవిధంగా రాజు గారు ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. పెద్ద గణేష్ని కర్ర పూజ నుంచి వినాయక నిమజ్జనం వరకు మనకంటే ఎక్కువ బాధ్యత సంఘం టీపీ గారి మీద, ఇద్దరు పెద్దల మీద ఆనంద్ గారు, సంజయ్ గారు, మరి ముఖ్యంగా కమిషనర్ గారు, వాళ్ళందరి మీద బాధ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని ఆ పెద్ద వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అందరూ మనస్ఫూర్తిగా ఒక కట్టేయండి. భగవానికి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఈ మోడల్ తీసే ఒక కారణం కూడా ఉన్నది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. దాంతో పాటు మనం ఆపరేషన్ సింధూర్ కూడా ఏర్పాటు చేశాము. మరి ప్రజలందరూ మన ఐకమత్యంతో ఉండాలి, శాంతి చేకూరాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాగణపతిని దర్శనం ఇవ్వబోతా ఉన్నాం. ఒకవైపు మీరు చూసినట్టయితే హయగ్రీవ స్వామి, మరొక వైపు చూసినట్లయితే గజ్జలమ్మవారు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వినాయకుని బిల్డింగ్ ఎక్కడ ఉందో అప్పుడు అమ్మవారి బిల్డింగ్ గుడి ఉండే అనమాట. ఆ గుడిని కడదామనే ఉద్దేశంతో ఈ అమ్మవారిని పక్కకు కూడా గుడి తరలించారనమాట. కావాలి ఆ అమ్మవారిని తలుచుకోవాలన్న ఉద్దేశంతో గజ్జల అమ్మవారిని పెట్టామడం జరిగింది. హయగ్రీవ స్వామి, అదేవిధంగా గజ్జల అమ్మవారు, మరొక వైపు బాల త్రిపుర సుందరి అమ్మవారితో దర్శనం ఇవ్వబోతా ఉన్నాం. అంటే కళాకారులు ఎక్కడి నుంచి రాబోతా ఉన్నారు, దాంతో పాటుగా ఎంతమంది కళాకారులు మనకు గత సంవత్సరం తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువ మంది కళాకారులు వచ్చారు. ఈ సంవత్సరం ఈ రోజుకి 82 రోజుల సమయం ఉన్నది. మరొక 2 రోజులలో మన కర్ర వచ్చేసి కర్ర రాగానే పనులు అనేది ప్రారంభమవుతాయి. మరి ఇన్ టైంలో దాదాపు 100 నుంచి 150 మంది కళాకారులు ఈ వినాయకుని చేయడంలో పాల్గొనే అవకాశం ఉన్నది. సుమారు 60 నుంచి 70 అడుగుల 70 గత సంవత్సరం చూసామంటే 70 అడుగులు చేశాము. 60 నుంచి 70 అడుగులు. మరి ఎందుకంటే దానికంటే ఎత్తు ఎక్కువైతే 71 అడుగు పెట్టే అవకాశం ఉంది. మన కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు అందరి సహకారంతో, బస్తీ పెద్దలందరి సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 26 కెమెరాలు, అదే ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 30 కెమెరాలు. ఒక భక్తుడు ఖైరతాబాద్ ఎంటర్ అయ్యి దర్శించుకొని బయటికి వెళ్లే వరకు సర్వేలెన్స్ ఉంటారు. ముఖ్యంగా మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు దాంతో పోలీస్ సిబ్బంది అందరూ సహకారంతో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తారు. అన్ని వచ్చే భక్తులు కూడా దానం నాగేందర్ గారు ఏమన్నారంటే ఎవరైతే భక్తులు వస్తారు వాళ్ళకు కూడా ఈ సంవత్సరము భోజనాలు కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడే చెప్పారు. అదేవిధంగా గణేష్ ఉత్సవ అధ్యక్షుడు ప్రసాదాలు కూడా వచ్చే ప్రతి భక్తులకి ప్రధానం అందే విధంగా ఆయన ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరపూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈసారి అయితే శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతి ఈసారి అయితే 70 అడుగులు ఎత్తులా ఉంటదంట. 70 నుంచి 71 అడుగులు. పోస్టర్ అయితే మీ రిలీజ్ అయితే చేశారు. ఇక్కడైతే మీకైతే చూపిస్తాను పోస్టర్. కమిటీలో అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బస్తీ వాళ్ళు అందరూ కూడా ఈ కమిటీలో రిజిస్ట్రేషన్ చేయబడడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మొన్న మేము మాట్లాడడం జరిగింది. ఇద్దరం కూడా ఒక రాజీకి వచ్చినాం. ఒకటే కమిటీ చేసి అన్న నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఒకటే కమిటీ చేద్దాం. ఆ కమిటీలకి 10 మంది, ఈ కమిటీలకి 10 మంది అధ్యక్షులు ఒకరుంటారు. 21 మందితోని కొత్త కమిటీ లేకుండా పాత కమిటీతోనే మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి చేసుకుందాం. మనం అందరం కూడా బస్తీలో ఉన్నాం. అందరం ఈ వినాయకుడికి దాదాపు 50 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ 50 లక్షల భక్తులకు మేము ఖైరతాబాద్, ఇక్కడ మాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ ఖైరతాబాద్ ఇది ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఇక్కడ హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ దర్శనం ఇవ్వబోతున్నారు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన పోస్టర్ కూడా, అంటే నమూనా పోస్టర్ కూడా ఇప్పటికీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క పోస్టర్ లో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే వినాయకుడికి ఏదైతే మహాగణపతి ఉన్నటువంటి యొక్క వినాయకుడికి ఒకవైపు అంటే కుడివైపు శ్రీ జగన్నాథ స్వామితో పాటుగా కూడా శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అలాగే ఎడమవైపు చూసుకున్నట్టయితే శ్రీ లలిత త్రిపుర సుందరి, అలాగే దాంతో పాటుగా కూడా శ్రీ గజలమ్మ దేవి కూడా ఈ యొక్క పిక్చర్ లో ఉండబోతున్నారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా ఎంతో ఘనంగా కూడా ఈ యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో పిఓపి ద్వారా ఎవ్రీ ఇయర్ కూడా ఈ కర్ర పూజ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత పోస్టర్ రిలీజ్ చేసేవాళ్ళం. ఈసారి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కర్ర పూజ రోజే పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కర్రలన్నీ ఆర్డర్ ఇచ్చున్నాము. 1 or 2 days లో లోడ్ వస్తుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపం చేయడానికి రీజన్ యాక్చువల్లీ ప్రపంచంలో జరుగుతున్న సంకటాలు తొలగిపోవాలని, అందరూ శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో అది హైదరాబాద్ వినాయకుడి ద్వారా కూడా జరగాలని చెప్పి ఈ సంవత్సరం వినాయకుడిని ఈ రూపంలో చేసుకోవాలి. అడుగుల పెద్ద తేడా ఏమి ఉండదు, కానీ మాకు 69 అడుగులు అయితే ఈ వినాయకుడు కరెక్ట్ సూట్ అవుతుందని చెప్పి 69 అడుగులు డిసైడ్ అయ్యారు. 150 మంది ఆర్టిస్టుల్ని అన్ని ప్రాంతం నుంచి, తమిళనాడు కానివ్వండి, ఒడిశా, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వర్కర్లు అందరూ రెడీ చేసుకున్నామండి. మేము ఆగస్టు 26కి భక్తులకు దర్శనం ఇవ్వడానికి మా వల్ల అయినంత కష్టపడి ఆయన మాతో చేపించుకుంటారు, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే చివరగా చెప్పు, ఎలాంటి కాలుష్యం సంబంధించిన పెయింట్ వాడడానికి లేదు, వాటర్ కలర్స్ వాడాలి. 100% వాటర్ కలర్తోనే ఈ 4-5 years నుంచి కూడా అలాగే జరుగుతుంది. ఎలాంటి కాలుష్యం ఉండదు. అలాగే మీరు చూసినట్లయితే పిఓపి చేసినప్పుడు ఒక 15 రోజులు నీళ్ళలోనే ఉంటుంది. ఇది మట్టి వినాయకుడు బట్టి 2వ రోజే రిమూవ్ కూడా చేయడం జరుగుతుంది. ఎలాంటి కాలుష్యం జరగదు. ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్ మీకు చెప్పాల్సిందే, కొన్ని సంవత్సరం నుంచి ఈ వినాయకుడిని డిజైన్ చేయాలంటే వరంగల్కి చెందిన ఈ సంవత్సరం ఆయన ద్వారానే, ఈయన నిఖిల్ ఆయన ద్వారానే ఈ వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. రాజేంద్ర గారు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక 15 to 20 days పెట్టింది డిజైన్ చేయడానికి. 71 feet 69 feet చేయడం జరిగింది.